హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ హైకోర్టు ఎంసీక్యూ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 8 ఏదైతే ఉందో డే 8కి సంబంధించిన వీడియో అయితే చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామా. ద ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ డాష్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ఒడిస్సా అన్నారు. సో ఇప్పుడు మనకి ఒడిస్సా ప్రాంతంలో తూర్పు తీర మైదానాలు అయితే ఉండడం జరిగింది కదండి. ఏమని పిలుస్తారు? యాక్చువల్గా మనకి తూర్పు తీరం అండ్ అలానే పశ్చిమ తీర మైదానాలు రెండు రకాలుగా ఉన్నాయి కదా. సో తూర్పు తీరానికి సంబంధించిన రీజన్ ఏదైతే ఉందో ఒడిస్సా, ఇది ఒడిస్సా ప్రాంతం అనేది ఏమని పిలుస్తారు? సో దాన్ని కొంకన్ తీరం అంటారా, ఉత్కల్ మైదానం అంటారా, అదే ఉత్కల్ తీరం అంటారా, లేదంటే మల్బారా, లేదంటే కోరమండల్ అంటారా? సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఉత్కల్ మైదానం అనమాట. ఉత్కల్ మైదానం అని చెప్పేసి ఒడిస్సా ప్రాంతాన్ని అయితే పిలవడం జరుగుతుంది. అండ్ అలానే కొంకన్ తీరం అంటే ఏంటండి? ఆల్రెడీ మనం నిన్న క్వశ్చన్లో డిస్కస్ చేసాం కదా. సో కొంకన్ తీరం అంటే మనకి మహారాష్ట్ర అండ్ అలానే గోవాకి రిలేటెడ్ అనమాట. మల్బార్ అంటే కేరళ అండ్ కోరమండల్ అంటే తమిళనాడుకి సంబంధించింది. సో ఓకేనా, మనకి ఆన్సర్ ఏంటి? ఉత్కల్. తూర్పు తీర మైదానాన్ని ఒడిస్సాలో ఉత్కల్ మైదానము అని, ఆంధ్రప్రదేశ్లో ఉత్తర సర్కార్ అని, తమిళనాడులో కోరమండల్ అని పిలుస్తారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనకి తూర్పు తీరంలో ఉన్న ఒడిస్సాని అయితే ఉత్కల్ అని, ఆంధ్రప్రదేశ్ని అయితే ఉత్తర సర్కార్ తీరం అని, తమిళనాడుని అయితే కోరమండల్ తీరం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, మీ క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద దక్షిణ గంగా? సో గంగాస్ ఆఫ్ ద సౌత్. ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు? కృష్ణా నది, కావేరి, గోదావరి, మహానది. సో ఏ నదిని దక్షిణ గంగా అని పిలవడం జరుగుతుందండి? మీకు తెలిస్తే మీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మన కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? గోదావరి. ఏదైతే ఉందో గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దామా. గోదావరి నది ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది. దీని పొడవు మరియు ప్రాముఖ్యత దృష్ట్యా దీన్ని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని పిలవడం జరుగుతుంది. సో గంగా నది ఎంత పొడవుగా ఉంటుందో, సో దాని రిలేటెడ్ లాగానే దక్షిణ భారతదేశంలో ఇది అత్యంత పొడవైన నది అనమాట, అంటే ద్వీపకల్ప భారతదేశంలో. సో దానివల్ల దీన్ని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని పిలవడం జరుగుతుంది. సో మీకు ఈ గోదావరి నది ఎక్కడ జన్మించింది అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఒక్కసారి రివిజన్ చేసుకోండి, మీకు అది కూడా మీకు రివిజన్ అవుతుంది అనమాట గోదావరి నది గురించి. నెక్స్ట్ మనకి పాలిటిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే చూద్దాము. ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ సబ్మిట్స్ ఈజ్ రిజగ్నేషన్ ఆఫ్ హూమ్? హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? గవర్నర్కా, లేదంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకా, లేదంటే ప్రెసిడెంట్కా, లేదంటే చీఫ్ మినిస్టర్కా? సో ఎవరికైతే ఇస్తారండి? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతికి అయితే తన రాజీనామా పత్రాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పిస్తారు. ఎవరికి? రాష్ట్రపతికి. అండ్ అలానే ఇప్పుడు మనకి ఆల్రెడీ నిన్నటి క్వశ్చన్లో ఏంటండి? సో హైకోర్టులో ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టుకు బదిలీ అవ్వాలంటే ఎవరి ద్వారా వెళ్తారు? ఎవరు అనుమతితో వెళ్తారనమాట. సో రాష్ట్రపతి బదిలీ చేస్తారు. ఎవరి సలహా మేరకు? భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సలహా మేరకు భారత రాష్ట్రపతి బదిలీ చేస్తారు. సేమ్ అలానే రాజీనామాని ఎవరికి సమర్పిస్తారండి? సో భారత రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు కాబట్టి తమ రాజీనామా పత్రాన్ని కూడా రాష్ట్రపతికే సమర్పించాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో అండర్ విచ్ ఆర్టికల్ కెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీక్ ద అడ్వైజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్? ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు? ఏ అధికరణ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు రాష్ట్రపతి? ఆర్టికల్ 124, 143 అండ్ 226 అండ్ 72.
సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, ఆర్టికల్ 143 ఏదైతే ఉందో 143 అనేది సో భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరవచ్చు. ఆల్రెడీ ఆర్టికల్ 226 చూసాం కదా, దేని రిలేటెడ్ ఇది, ఆ హైకోర్టు యొక్క రిట్స్కి సంబంధించింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో ఆర్టికల్ 143 ప్రకారం ఏదైనా చట్టపరమైన లేదా ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు. దీన్నే కాన్సులేటివ్ జ్యుడిషియరీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అయితే చూద్దామండి. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అన్నమాట. సో స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు? సో సి రాజగోపాలాచారి, లార్డ్ మౌంట్ బాటన్ అండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండ్ అలానే జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి గవర్నర్ జనరల్గా వర్క్ చేశారు? అది స్వతంత్ర భారతదేశానికి, అంటే మనకి ఇండిపెండెన్స్ స్వతంత్ర భారతదేశానికి ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్ అన్నమాట. మొదటి గవర్నర్ జనరల్గా ఎవరు చేశారు? మౌంట్ బాటన్. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ అయితే మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరండి? రాజగోపాలాచారి అన్నమాట. ఓకేనా. సో భారతదేశానికి మొదటి అంటే మనకి లార్డ్ మౌంట్ బాటన్ వస్తారు. అలా కాకుండా భారతీయ గవర్నర్ ఎవరు అంటే రాజగోపాలాచారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. The Quit India movement was launched in a response to which of the following? క్విట్ ఇండియా ఉద్యమం దేనికి ప్రతిస్పందన ప్రారంభమైంది? సో దేనికి ప్రతిస్పందనగా అంటే దేనికి రిలేటెడ్గా? క్యాబినెట్ మిషన్ ప్లాన్, లేదంటే క్రిప్స్ ప్రతిపాదనలు, అండ్ లేదంటే సైమన్ కమిషన్ ఏదైతే ఉందో సైమన్ కమిషన్ రిపోర్టు, అండ్ లేదంటే వెవెల్ ప్లాన్. సో దేనికి రివర్స్గా మనకి ఇది ఏర్పడింది? సో యాక్చువల్గా క్విట్ ఇండియా మూమెంట్ మనకి ఎప్పుడండి? సో 1942లో అనమాట. సో క్విట్ ఇండియా మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. సో దీనికి రిలేటెడ్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? క్రిప్స్ ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఈ క్రిప్స్ ప్రతిపాదనలకు ఈ ఉద్యమం అయితే ఏర్పడడం జరిగింది, క్విట్ ఇండియా ఉద్యమం. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దామా. సో 1942లో క్రిప్స్ రాయబారం విఫలమైన తర్వాత గాంధీజీ ఆగస్టు 8న డూ ఆర్ డై అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. సో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అండి? గాంధీజీ అన్నమాట. సో మనకి డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆగస్టు 8న 1942 ఆగస్టు 8న క్రిప్స్ రాయబారం విఫలమైన తర్వాత ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ నినాదాన్ని ఆధారంగా? డూ ఆర్ డై అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నౌన్ యాజ్ యూనివర్సల్ డోనర్? విశ్వదాత అని అంటే ఏ రక్త వర్గాన్ని పిలుస్తారు? యూనివర్సల్ డోనర్ అన్నమాట, విశ్వదాత. మన ఆన్సర్ ఏంటండి? ఓ. సో ఇక్కడ మనకి నార్మల్ మైనస్ అని పడింది. సో ఓ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అదనమాట మనకి కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి, ఓ నెగిటివ్ రక్త వర్గంలో యాంటీజెన్స్ ఉండవు అనమాట. ఓ నెగిటివ్ ఏదైతే ఉంటుందో రక్తవర్గంలో యాంటీజెన్స్ ఉండవు, కాబట్టి ఇది ఏ ఇతర రక్తవర్గం వారికైనా సురక్షితంగా ఎక్కించవచ్చు. అందుకే దీన్ని యూనివర్సల్ డోనర్ అంటారు. సో అండ్ అలానే యూనివర్సల్ ఎవరైతే స్వీకరిస్తారో ఆ బ్లడ్ గ్రూప్ ఏంటంటే ఏబి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ సాల్ట్? సో ఏమైతే మనకి కామన్ సాల్ట్ సాధారణ ఉప్పు ఉంటుందో దాని యొక్క రసాయన నామం ఏమిటి? సోడియం బైకార్బోనేట్, సోడియం క్లోరైడ్ అండ్ కాల్షియం కార్బోనేట్ అండ్ పొటాషియం క్లోరైడ్ అనమాట. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సోడియం క్లోరైడ్ ఏదైతే ఉందో NaCl, సారీ ఫస్ట్ కాదు సెకండ్ అనమాట. సోడియం క్లోరైడ్ NaCl మనకి కరెక్ట్ ఆన్సర్. సో మనం రోజు వాడే ఉప్పును రసాయనిక నామం సోడియం క్లోరైడ్. సో సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
విచ్ ఆర్గనైజేషన్ మానిటర్స్ ద మనీ పాలసీ ఇన్ ఇండియా? సో భారతదేశంలో ద్రవ్య విధానాన్ని ఏదైతే ఉంటుందో ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది? మనీ మానిటరీ ఏదైతే ఉందో, సో ఈ మానిటరీ పాలసీని, ద్రవ్య విధానాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? సెబీనా, ఆర్బీఐనా, ఫైనాన్షియల్ మినిస్టరా, లేదంటే నీతి ఆయోగా? సో మనకి ఆన్సర్ ఏంటండి? సో ఆర్బీఐ ఏదైతే ఉందో, ఆర్బీఐ మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మరియు వడ్డీ రేట్లను నియంత్రించడానికి ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది. ఓకేనా? ఆర్బీఐ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరున్నారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దామా? హూ ఈజ్ కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? స్థానిక స్వపరిపాలనా పితామహుడు లార్డ్ మోయో, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, లార్డ్ డల్హౌసీ. ఎవరిని పిలుస్తామండి? లార్డ్ రిప్పన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన్ని మనం స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటాము. సో 1882లో స్థానిక సంస్థలను సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు లార్డ్ రిప్పన్ను స్థానిక స్వపరిపాలన పితామహుడిగా గౌరవిస్తారు. ఓకేనా? ఇవండి మనకి 10 క్వశ్చన్స్ అనమాట. ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అది కూడా మీ ముందుకి తీసుకొస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఆల్.